హలో గైస్, ఈరోజు ఏంటంటే నేను పుల్ల పొంగడాలని చేశాను వితౌట్ మై మమ్మీ హెల్ప్. సో దీన్ని ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది అనమాట నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చట్నీ చేస్తాం కదా, అలాగే చేశాను అనమాట. మంచిగా తాళింపేసి స్పైసీగా కొంచెం చేశాను అనమాట. సో ఆ తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టాను అనమాట. మనకి స్టీల్ అవి ఉంటాయి కానీ అవి పెడితే మనకి సరిగ్గా రావు. సో నాన్ స్టిక్ది పెడితే ఏంటంటే మనకి తొందరగా కాలుతాయి అన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఓకే కాకుండా ఓ మీడియంలో ఆయిల్ వేసుకుని పిండి పోసుకున్నాను అనమాట. ఒక్కోటి దీనికి ఫ్లేమ్ అనేది హైలో ఉండకూడదు, లోలోనే ఉండాలి. లోలోనే ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల కూడా మంచిగా ఈవెన్గా కుక్ అయ్యిద్ది అనమాట. సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ సెంటర్వి తిప్పాలి అనేది నాకు గుర్తులేదనమాట. సో దానివల్ల ఏమైందంటే మధ్యలో కొంచెం డీప్గా ఏగినట్టు అనిపించినాయి. కానీ ఈ ఈటి టేస్టే బాగుంది నన్ను అడగాలంటే. సో అలా అన్నిటిలో మంచిగా పిండి వేసుకున్నాక లైట్గా వేసుకోవాలి, పొంగిపోయేటట్టు వేసుకోకూడదు. వేసుకున్నాక ఓకే కాకుండా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ ఉండేటట్టు వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, వన్ సైడ్ ఎంత ఈవెన్గా కుక్ అయిందనమాట. మంచిగా ఆరెంజ్ కలర్లో ఇలా మంచిగా కుక్ అయింది. లోపల కూడా చాలా బాగుందన్నమాట. వీటిని తిప్పడంలోనే ఉండిద్ది టేస్ట్. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ సెంటర్లో తిప్పితే ఆ కలర్ వచ్చేవి కావేమో, కానీ వాటి టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఏం బాగోలే అనుకున్నాను, కానీ బాగుందన్నమాట. నన్ను అడగాలంటే ఆ సైడ్ కంటే సెంటర్ వైజ్ సూపర్ టేస్టీగా ఉన్నాయి. మంచిగా షేడ్ అయితే అట్లా ఉంది కానీ టేస్ట్ అయితే బాగున్నవి. ఇవన్నీ ఒక వాయ్ అంటారు కదా, అవన్నీ తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇలా 3 వాయాస్ అనేవి వేసాను అనమాట. మా ఫ్యామిలీ మొత్తం 4 మెంబర్స్ కదా. సో దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్ అండ్ అలాంగ్ విత్ మమ్మీ మొన్న కారపొడి వీడియో పెట్టింది కదా, ఆ కారపొడి అనేది స్ప్రింకిల్ చేశాను అనమాట సైడ్న. ఈజీగా హెల్తీగా అయిపోయింది అనమాట. ఈ పొంగడాల్లో మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే వేసాను అనమాట. మంచి టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. రోజు దోశలేనా అని మీరు బోర్ కొట్టిద్ది, మా ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టిద్ది. సో అందుకని చెప్పి అదే బ్యాటర్తో ఈ పుల్ల పొంగడాలు చేశాను అనమాట. ఉంటాను, బాయ్.